నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనం ఉన్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠంలో. మనతో పాటుగా ఉన్నారు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే. ఎలా ఉన్నారు అమ్మ? నిత్యం పూజలో మనం దీపారాధన చేసినప్పుడు పువ్వులు ఒత్తులు అవన్నీ దీపారాధన అయిపోయాక అవన్నీ ఏం చేయాలి? జనరల్గా కొంతమంది అయితే చెత్తబొట్టులో వేసేస్తూ ఉంటారు, కొంతమంది నిజంగా గంగలో ఇట్లా వేయాలి అంటారు. మీరేం చెప్తారమ్మా? తప్పకుండా తెలియజేస్తాను. విన్భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నిత్య దీపారాధనకి ఉపయోగించేటటువంటి పువ్వులు ఒత్తులు ఏం చేయాలి? ముందు మనం తెలుసుకోవాల్సింది, నీళ్ళల్లో వేసిన, నేల మీద వేసిన, అగ్నిలో వేసిన ఏవైనా లయమైపోయేవి. ఏదైనా కూడా లయమైపోయేది, పంచభూతాల్లో లయమైపోయేవి. ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, చెప్తున్నాను కదా, భక్తి స్థానంలో భయాన్ని నింపేసుకుంటూ ఉంటాం. అవును. ఇది చేస్తే అది అవుతుందో, అది చేస్తే ఇది అవుతుందో, దీంట్లోనే పడి అసలైన భక్తిని మనం పక్కకు వదిలేస్తూ ఉంటాం. ముందు ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా కూడా ఎక్కడ వేసినా లయమైపోయేది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక కొంతమందికి పూర్తిగా కాలిపోతూ ఉంటాయి ఒత్తులు, కొంతమందికి కొంత కాలి కొంత ఉండిపోతూ ఉంటాయి. అది కూడా ఏదన్నా అశుభమా అని భయపడుతూ ఉంటారు. అలా ఏం లేదు మా, పూర్తిగా కాలిపోయిన అంటే ఆ రోజు మనం దీపం వెలిగించే ముందు వేసే నూనెని బట్టి, ఆ యొక్క ఒత్తు ఏ వైపు వేసాం, ఎలా నిలబెట్టాం, ఇవన్నిటిని బట్టి ఆ ఒత్తి జ్వలిస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం ఎక్కువగా సెంటిమెంట్గా తీసుకోవాల్సినంత పని లేదు. ఇక తీసి పాడేసే విషయంలో అయితే అసలు మామూలుగా దేవుడికి ప్లాస్టిక్ పూలు వేయకూడదు. చాలా మంది ఇళ్లలో ప్లాస్టిక్ దండలు వేస్తున్నారు. వేయకండి. ఎందుకంటే చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ, అది అమ్మవారి లలితా సహస్రనామంలో చెప్పిన మొత్తం భగవంతులందరికీ కూడా వర్తిస్తుంది కదా. చైతన్యమైనటువంటి కుసుమాలనే సమర్పించాలి. ఇలాంటి సమర్పించినప్పుడు ముందు ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం నేర్చుకోండి. ఇక ఆ తర్వాత, ఈరోజు మీరు పువ్వులు పెట్టారు, రేపు కూడా ఫ్రెష్గానే ఉన్నాయనుకోండి, ఉంచుకండి, తీసేయండి. ఏ రోజు పుష్పాలు ఆ రోజే అలంకరించాలి. ఈరోజు పెట్టాం కదా, బాగున్నాయి కదా అని ఉంచవలసిన పని లేదు. ఇక ఈ తీసిన పుష్పాలన్నీ ఏం చేయాలి? మనం అందరం అపార్ట్మెంట్ వ్యవస్థలో ఉంటాం, దాన్ని ఎక్కడా పడేయలేం. ఏం చేయాలి అప్పుడు? ఇలా మూటగట్టి ఉంటే పురుగులు దోమలు వాళ్తూ ఉంటాయి. ఏం చేస్తారమ్మా? మీరు ఏం చేయాలి అంటే, మీకు ఏది వెసులుబాటు అయితే అది చేయండి. ఎక్కడ వేసినా లయం అయిపోయేది. ఒకసారి భగవంతుడి మించి తీస్తే అది నిర్మాల్యమే, నిర్మాల్యము. ఆ నిర్మాల్యాన్ని ఏం చేసినా పర్వాలేదు. మీకు వీలుంటే ఎక్కడ చక్కగా అన్నీ కలిపి తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశాల్లో మొక్కల్లో వేయండి. లేదు, మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి తప్ప ఊరికే అనవసరంగా భయాన్ని నింపేసుకుని ఇక్కడ వేస్తే ఏమైపోతుందో అని ఆ 10 రోజుల పూలు అలా దేవుడి గదిలో పెట్టి దేవుడి గదంతా ఆ పురుగులు దోమలు ఆ కుళ్ళిపోయిన వాసన ఇలా ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని, ఎందుకంటే శుభ్రంగా ఉండండి. మనస్సు బుద్ధి గది 3 శుభ్రంగా ఉండాలి. అలాంటప్పుడు మీరు ఎక్కడ పడేసినా ఏం కాదమ్మా. భూమి దేవత భూదేవి, మీరు ఎక్కడ వేసినా భూదేవిగా, అంతేనా కదా. అందుకని ఎక్కువ అపోహలకి పోకుండా, ఎక్కువ భయాందోళనకి గురవ్వకుండా, మీ వీలుని బట్టి మీకు ఎలా వీలైతే అలాగ చెయ్యండి. అంతే తప్ప ఇన్ని రోజులు పెట్టాలా, ఆ ఒత్తులన్నీ మళ్ళీ తీల్చి కాల్చాలా, ఒకసారి వాడినది మళ్ళీ వాడకూడదు. ఎంగిలైపోయినట్టే. కొంతమంది ఒత్తు అట్లానే ఉంది కానీ సాయంత్రం దీపారాధనలో కూడా అదే ఒత్తిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సాయంత్రం కూడా అమ్మ ఆ ఒత్తి తీసి ఇంకో ఒత్తి వేసి దీపారాధన చేయాలి తప్ప పొద్దున్న వెలిగించిన ఒత్తిని మళ్ళీ అదే ఒత్తిని వెలిగించకూడదు. మామూలుగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మరుసటి రోజు కూడా వాడుతూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. ఆ రోజు లేదు, ఆ దీపం అలా కంటిన్యూ వెలుగుతోంది అనుకోండి, అది వేరే, అప్పుడు వేరే. అప్పుడు మళ్ళీ మీరు నూనె పోసినా అది అలా వెలుగుతూ ఉంటుంది జ్యోతి, అంతే తప్ప ఒకసారి ఘనమైన తర్వాత అదే ఒత్తి మళ్ళీ తిరిగి వెలిగించకూడదు. ఆ ఒత్తులు నూనె మిగిలింది అనుకోండి, ఆ రోజుకైతే ఆ ఒత్తులు తీసి పక్కన పట్టేసి ఇంకో ఒత్తి వేసి దీపం వెలిగించుకోండి. మరుసటి రోజు పొద్దునకైతే ఆ ఒత్తులు పనికిరావు, ఈ నూనె పనికిరాదు.
నూనె కూడా పనికిరాదు గుర్తు. అందుకని ఎక్కువ భయాందోళనకి గురవకుండా మీ వెసులుబాటులో మీ వీలులో మీకు ఎలా తోస్తే మీ మనసే మీకు గురువు అనుకోండి. మీ మనసు ఎలా చెప్తే అలా చేయండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.